హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. స్వర దగ్గరికి వెళ్ళిపోయిన బాబీ జాను చెంప పగలగొట్టి ఊహించని షాక్ ఇచ్చిన అభి. అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు. బాబీ అయితే ఇక తన తల్లి అనుకుంటున్న రోషిని ఫోటో చూస్తూ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. అమ్మ, నువ్వు నన్ను ఎందుకు గుర్తించలేకపోతున్నావు? అవునులే, నన్ను ఎప్పుడో చిన్నప్పుడు చూసావు, ఇక నన్ను ఎలా గుర్తుపడతావు? నేను ఎలాగైనా నీ దగ్గరికి వస్తాను. మీ ఇద్దరి మధ్య ఏం గొడవ జరిగిందో తెలుసుకుని అబ్బాయిని నిన్ను ఒకటి చేస్తాను అంటూ అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అది చూసిన అభి అయితే షాక్ అవుతాడు. ఇక జాను అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటిది అభి, నువ్వు ఎప్పుడు చూసినా బాబాయ్ బాబాయ్ అంటూ ఇలా బాధపడడం తప్ప ఇక నీకు వేరే పనేమీ లేదా? నాకు పుట్టబోయే బిడ్డను పట్టించుకునే అవసరం లేదా అంటూ జాను అడుగుతూ ఉండగా ఇక అభి అయితే చెప్తూ ఉంటాడు, నీకు ముందే చెప్పాను కదా, నాకు బాబాయ్ కన్నా ఎవరూ ఎక్కువ కాదు. బాబాయ్ గనక దిగులుగా మాట్లాడకుండా ఉంటే నేను ఎట్టి పరిస్థితుల్లో సహించలేను. బాబాయ్ కోసం నేను ఏదైనా చేస్తాను, వాడంటే నాకు ప్రాణం అంటూ అభి అయితే చెప్తూ ఉండగా ఆ మాటకి జాను అయితే షాక్ అవుతుంది. ఇక అభితో గొడవ మొదలు పెడుతుంది. ఇక ఉదయం అవ్వంగానే బాబీ అయితే స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతాడు. ఇక స్కూల్కి వెళ్ళేటప్పుడు అభితో చెప్తూ ఉంటాడు, ఇంతవరకు నువ్వు నా తల్లిని చూపిస్తానని చెప్పి ఫోటో చూపించి సర్ప్రైజ్ అన్నావు, ఇప్పుడు నేను నీకు నిజంగానే సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అంటూ బాబీ అనంగానే, సర్ప్రైజా? ఏంటి బాబీ, అదేంటో చెప్పు అంటూ అభి అయితే అడుగుతూ ఉంటాడు. ఏమీ లేదు, నువ్వు ఫోటో చూపించి ఈవిడే నీ కన్న తల్లి అని చెప్పావు, నేనేమో నిజంగానే నా కన్న తల్లిని చూపించి నీకు సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అంటూ ఇక బాబీ అనగానే అభి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, బాబీ ఇలా అంటున్నాడేంటి, అసలు ఆవిడి బాబీకి ఎలా తెలుసు అంటూ తన మనసులో అనుకుంటూ చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. అభి అయితే, ఏం మాట్లాడుతున్నావు బాబాయ్, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అంటూ అడుగుతూ ఉండగా, అవునబ్బాయ్, నేను నా కన్న తల్లిని చూశాను, నువ్వు ఫోటోవే చూపించావు, నిన్ను వదిలేసి పోయింది అని చెప్పావు, కానీ నా కన్న తల్లిని నేను చూశాను, తను నన్ను ముద్దు కూడా పెట్టుకుంది, నాకు డబ్బులు ఇచ్చింది, చాక్లెట్లు ఇచ్చింది, నేను ఎవరో తెలియకపోతేనే అంత ప్రేమ చూపించింది అంటే నేనే తన కన్న కొడుకునని తెలిస్తే నన్ను ఇంకెంత ప్రేమగా చూసుకుంటుందో ఒక్కసారి ఆలోచించు అబ్బాయి అంటూ ఇక బాబీ అనగానే ఆ మాటకి అభి అయితే షాక్లో ఉండిపోతాడు. ఇంతలో స్వర అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది, ఇది కదా అభి సార్, మీరు చేసిన తప్పుకి ఖచ్చితంగా మీరు శిక్ష అనుభవించి తీరుతారు. ఇప్పుడు మీరు చెప్పిన అబద్ధానికి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఒక పసివాడు మనసు బాధపడేలా చేశారు, వాడిని ఎంతగానో కృంగిపోయేలా చేశారు. ఇప్పుడు మీరు చెప్పిన ఒకే ఒక అబద్ధంతో ఈ సమస్య ఎక్కడి వరకు వెళ్తుందో, ఎలాంటి మలుపు తిరుగుతుందో అర్థం కావడం లేదు అంటూ స్వర అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంతలో ఇక అభి అయితే చెప్తూ ఉంటాడు, చూడు బాబాయ్, నువ్వు కలవడానికే వీల్లేదు, అమ్మ అమ్మ అంటూ కలిసేలా ఉంటే నేను సహించలేను, నీతో నేను మాట్లాడలేను అంటూ అభి అయితే చెప్పి కోపంగా వెళ్ళిపోయేసరికి బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇక కళ్ళంట కన్నీళ్ళు వచ్చేసరికి ఇక స్వర అయితే సర్ది చెప్తూ ఉంటుంది, నువ్వు బాధపడవలసిన అవసరం లేదు, నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ఎలా చెప్పు, మనం స్కూల్కి వెళ్దాం పద అంటూ ఇక స్వర అయితే బాబీని తీసుకుని వెళ్తుంది. ఇక స్కూల్కి వెళ్ళంగానే స్కూల్లో కూడా ఆలోచిస్తూ ఉంటాడు బాబీ అయితే, నేను ఎలాగైనా నా కన్న తల్లిని కలుసుకోవాలి, నిజ నిజాలేంటో తెలుసుకోవాలి అంటూ ఆలోచిస్తూ ఉంటాడు.
ఇంతలో అక్కడికి వియ్యోవో అయితే వస్తాడు. వియ్యోవో అయితే ఇక బాబీ దగ్గరికి వచ్చి, ఏంటి నిన్న నా కారు పైన రాయి ఎందుకు విసిరావు? నిన్ను అడుగుదాము అనుకున్నాను, కానీ నువ్వేమో దూరంగా ఉన్నావు. ఈ లోపల నాకు ఫోన్ రావడంతో అర్జెంట్ కాల్ అవ్వడంతో వెళ్ళిపోవలసి వచ్చింది. ఎందుకు అలా చేశావు? నిజం చెప్పు అంటూ నిలదీయంగానే, ఏం నిజం చెప్పను, మీరు మా అమ్మతో అలా కలిసి క్లోజ్గా తిరగడం నాకు నచ్చలేదు. మీ కారణంగానే నా తల్లి తండ్రి మధ్య గొడవ వస్తుందేమో అని నేను అలా చేశాను అంటూ ఇక బాబీ అనంగానే, ఏంటి మీ అమ్మతో నేను క్లోజ్గా ఉన్నానా? ఏం మాట్లాడుతున్నావు అంటూ ఇక వియ్యువ అయితే అడుగుతూ ఉంటాడు. అవును, మీరు మొన్న ఆ మేడంతో మాట్లాడుతున్నారు కదా, ఆవిడే మా అమ్మ అంటూ ఇక రోషిని ఫోటో అయితే చూపిస్తాడు. చూపించగానే ఇక వియ్యువ అయితే నవ్వుతాడు. ఏంటి ఈవిడ మీ అమ్మ ఏంటి? ఈవిడి నేను పెళ్లి చేసుకోబోయే నా వైఫ్, నేను ప్రేమించిన అమ్మాయి, తనకి ఇంకా పెళ్ళే కాలేదు, అలాంటిది నీ అంత కొడుకు ఎలా వస్తాడు అంటూ అనంగానే ఆ మాటకి బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏంటి మీరు మాట్లాడేది? ఇంకా పెళ్ళి కాకపోవడం ఏంటి? తను మా అమ్మ, మా డాడీ చెప్పాడు అంటూ ఇక అనంగానే, మీ డాడీ నీకు చెప్పి మోసం చేసి ఉంటాడు, అయినా నువ్వు ఇలా బాధపడుతున్నావు కాబట్టి ఇప్పుడే నీ కన్న తల్లి ఎవరో నేను తెలుసుకుంటాను అంటూ ఇక బియ్యువు అయితే తన పలుకుబడి ఉపయోగించి అన్నీ కూడా ప్రయత్నించేసరికి తన కన్న తల్లి స్వర అని తెలుస్తుంది. ఇంగో నీ కన్న తల్లి ఫోటోవు నీ కోసం నేను ఎంక్వైరీ చేసి నీ కన్న తల్లి ఎవరో తెలుసుకున్నాను, ఈవిడే నీ కన్న తల్లి అంటూ ఇక స్వర ఫోటో చూపించగానే ఇక బాబీ అయితే ఒక్కసారిగా షాక్ అవుతాడు. అంటే ఇన్ని రోజులు నేను పొరపాటు పడ్డానా? నా కన్న తల్లిని నేను అనరాని మాటలన్నీ అని నేను మాట్లాడనని చెప్పి, నాకు ఎప్పటికీ ఎదురు పడొద్దని చెప్పి నేను దూరం చేసుకున్నానా అంటూ ఇక చాలా బాధపడుతూ ఉంటాడు బాబీ అయితే. ఇక బాధపడుతూ ఇంటికైతే వెళ్తాడు. ఇక ఇంటికి వెళ్ళి దిగులుగా అయితే కూర్చుంటాడు. ఇంతలో జాను అయితే వస్తుంది. ఇక జాను అయితే అడుగుతూ ఉంటుంది, ఏంటి బాబీ ఇప్పుడు కూడా అలా దిగులుగా ఉన్నావు? నువ్వు ఇలా ఉండడం చూస్తే మీ అబ్బాయి గనుక వస్తే మళ్ళీ నేను ఏదో అన్నానని నువ్వు ఇలా దిగులుగా ఉన్నావని మళ్ళీ అరుస్తాడు అంటూ ఉండగా, జాను నేను నిన్ను ఒక మాట అడుగుతాను, నిజం చెప్పు. నా కన్న తల్లి అమ్మాయి మేడమే కదా, అది నీకు తెలుసు కదా అంటూ ఇక అడుగుతూ ఉండగా, ఇదేంటి వీడు ఇలా అడుగుతున్నాడు, అయినా నాకు ఇదే మంచి అవకాశం, నిజం చెప్పేస్తే వీడు ఆ స్వర దగ్గరకు వెళ్ళిపోతాడు, నాకు పీడ విరగడవుతుంది అంటూ ఇక జాను అయితే చెప్పేస్తుంది. అవును బాబీ, నీ కన్న తల్లి మీ అమ్మాయి మేడమే, మీ అబ్బాయి గురించే నేను నిజాన్ని చెప్పలేదు అంటూ ఇక జాను కూడా చెప్పేసరికి ఇంతలో ఆ మాట అయితే అభి వినేస్తాడు. అభి అయితే విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. అది అంటే బాబీ అడిగాడని చెప్పాను అంటూ జాను అయితే అక్కడి నుంచి కంగారుగా వెళ్ళిపోతుంది. ఇక బాబీ కూడా ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే ఉండిపోవడంతో ఇక అభి అయితే భయపడుతూ ఉంటాడు. బాబాయ్ బాబాయ్ అంటూ అనంగానే ఏమీ మాట్లాడకుండా మౌనంగా అయితే పడుకుంటాడు బాబీ. ఇక ఉదయం లేచి చూసేసరికి బాబీ అయితే ఇంట్లో కనిపించడు. ఇక బాబీ అయితే తన కన్న తల్లి స్వర అని తెలుసుకున్న వెంటనే ఇక స్వర దగ్గరికి అయితే వెళ్ళిపోతాడు. ఇక బాబీ గురించి అంతా వెతికినా ఎక్కడా కనిపించకపోయేసరికి అభి అయితే చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఏమైంది, ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉంటుంది జాను అయితే. ఇక కోపంగా జాను చెంపైతే పగలగొట్టి, ఇదంతా నీ కారణంగానే, నువ్వు చేసిన పని వల్లే నాకు ఈరోజు బాబీ దూరం అయ్యాడు, నువ్వు స్వర తన కన్న తల్లని నిజం చెప్పేశావు, నేను తనని మోసం చేశానని, నేను ఒక మోసగాడినని వాడి దృష్టిలో ముద్రపడింది, అందుకని వాడు నాకు దూరం అయిపోయాడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయాడో అంటూ ఇక అభి అయితే చాలా కంగారు పడుతూ ఇక బాబీని అయితే వెతుకుతూ ఉంటాడు. ఇంతలో ఇక
బాబీ అయితే స్వర దగ్గరికి వెళ్ళంగానే ఇక స్వరానైతే నిలదీస్తాడు. నన్నెందుకు వదిలేసి వెళ్ళిపోయావమ్మా? నేనే నీ కొడుకునని తెలిసిన తర్వాత కూడా నాకెందుకు నిజం చెప్పలేదని అడుగుతూ ఉండగా ఇక అక్కడున్న లావణ్య అయితే మొత్తం జరిగిందంతా చెప్పేస్తుంది. ఇక స్వర కూడా నిన్ను వదిలి ఉండలేకే నేను కన్న తల్లి వేషంలో రోజు నీ దగ్గరికి వస్తున్నాను అంటూ ఇక స్వర కూడా నిజాన్ని బయట పెడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. ఇలాగే జరగాలి అనుకునే వారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.